హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము కేరళలోని మరో అందమైన అద్భుతమైన ప్లేస్కి వచ్చేసాము. అదే కేరళ స్పైస్ గార్డెన్. మన వంటింట్లో ఉండే మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ ఎలా పెరుగుతాయో ఈరోజు దగ్గరగా చూసేద్దాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ అమేజింగ్ స్పైస్ వరల్డ్. ఈ గార్డెన్లోకి అడుగు పెట్టగానే చుట్టూ పచ్చని చెట్లు, తేమతో నిండిన గాలి, ఇంకా మసాలాల సువాసనలు మనల్ని వెల్కమ్ చెప్తాయి. మీ మెడిసిన్ డోసేజ్ తగ్గించుకొని రావాలి. ఆ విధంగా ఇది అలా 3-4 నెలలు వాడండి. తర్వాత అన్ని మెడిసిన్స్ మానేసి కొన్ని సంవత్సరాలు మెడిసిన్స్ లేకుండా ఇక్కడ మనం సర్వే చేసుకోవచ్చు. ఆ టైంలో మన లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ వచ్చేదే మన సెడెంటరీ లైఫ్ స్టైల్, అన్హెల్తీ డైట్ షెడ్యూల్ దానివల్ల. సో లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే టాబ్లెట్స్ లేకుండా గడుపుకోవచ్చు. ధైర్యంగా ఉంటుంది జాజికాయ. ఆ షెల్ కొట్టేసి లోపల ఉండేది మన గరం మసాలాల్లో దంచిన కాయలు ఉండవు, అదొకటే తేడా. ఇది చూసారా, ఇది మిరియాల ఈ బ్లాక్, వైట్, గ్రీన్, పింక్ కొన్ని దీనికి సంబంధం లేదు. మిరియాల చెట్టు అంటే ఇది మిరియాలంలో సంచీని ఉంది. ఒళ్ళు నొప్పిల గురించి మెడిసిన్స్లలో సరస్వతి ఆకులు, శంకుపుష్పకాయలు, ఉసిరికాయలు, కుంకుమ పూలు అంతా కలుపుకొని ఒక చూర్ణం లాగా తయారు చేసుకున్నారు. అప్పుడు లోపల ఉన్న గింజలు తీసేసి దాన్ని డ్రై చేసి రోస్టింగ్ చేసి పౌడర్ చేసుకోవాలి. వెతకాలి అంటారు మేడం. పెరడు మాత్రమే మెడిసిన్లో వాడేది. ఇది కూడా థైరోనం మన బాడీ క్రియేట్ చేసుకోవడానికి మా మెడిసిన్ హెల్ప్ అవుతుంది. అందులో ఒక ఇంగ్రీడియంట్. దీని పేరేంటి? అలాంటి లేదు. అప్లై చేసి 2-3 రోజులు నొప్పులు పోతాయండి. అప్పుడు మానేయకూడదు. ఎందుకంటే మా దగ్గర లూబ్రికెంట్ బామ్స్, పెయిన్ కిల్లర్స్లకు కాదు, ట్రీట్మెంట్. ఒక 21 రోజులు వాడండి. లేదు ఒకరికి 90 అప్లికేషన్ ఉంటే చాలండి. లైఫ్ అంతా వాడాల్సిన అవసరం లేదు. వారానికి 2 రోజులు పెట్టుకుంటే చాలు. 90 అప్లికేషన్ అయిన తర్వాత మానేస్తాం. సో ఆ మెడికేటెడ్ హెయిర్ ఆయిల్లో ఒక ఇన్సులిన్ మన బాడీ క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మాకు ఇక్కడికి డాక్టర్స్ 100-100 కేసులు వస్తున్నారు. మామూలుగా ఇక్కడ చెట్లు చూసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇక్కడ నవ్వుతూనే ఉంటారు. కాకపోతే అక్కడ ఫార్మసీలోకి వచ్చి చెక్ చేసుకోండి, బ్లడ్ టెస్ట్ చేయండి. అప్పుడు తేడాలు ఏర్పడుతుంది కదా. ఆ రిజల్ట్ పట్టుకొని మన డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఆ ఇంగ్లీష్ టాబ్లెట్స్ యొక్క డోసేజ్ తగ్గిస్తాడు. ఆ విధంగా కడుపులో హిప్ రీజన్, థైస్, బట్టక్స్ ఎక్కడ ఉన్న అక్యుములేటెడ్ ఫ్యాట్ ని ఎలిమినేట్ చేస్తాయి. మా మెడిసిన్ ఏం చేస్తుంటే మెటబాలిజం పెంచుతుందండి, అంతే. మెటబాలిజం ఒకళ్ళు క్లియర్ అయింది అనుకోండి. మెడలో వేసుకుంటారు. వాడచ్చు, వాళ్ళకి పెట్టచ్చు. పిల్లలకి ఏజ్ తర్వాత కూడా హైట్ వెయిట్ పెట్టుకోకపోతే 22 సంవత్సరాల దాకా వెయిట్ పెట్టుకోవడానికి, హైట్ పెట్టుకోవడానికి కూడా అశ్వగంధని వాడుకోవచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే హై ప్రోటీన్ సప్లై అవుతుంది. ప్రోటీన్ పౌడర్ విచ్ ఇస్ కోసింగ్ లాట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ మానేసుకోవచ్చు. మసిల్ బిల్డింగ్ కల్లా ఇదే వాడుకోవచ్చు. అలా అశ్వగంధ కాంబినేషన్లో న్యాచురల్ వయాగ్రా ఉంటుంది. జెంట్స్కి ఇన్ఫర్టిలిటీ, స్పెమ్ కౌంట్ ఇంక్రీజ్ కావడానికి ఇది కూడా ఎక్స్ట్రా టైం కంత వాడుకోవచ్చు. ఇది న్యాచురల్ ఆయుర్వేదిక్ కాంపౌండ్సే. సైడ్ ఎఫెక్ట్ మా దగ్గర ఒక జనరల్ టానిక్ పింక్ బనానా అందులో యాడ్ అవుతుంది. ఎస్, ఇది అనీమిక్ అయితే బ్లడ్ ఇంక్రీజ్, తినడానికి కూడా కుదరదు. మెడిసినల్ పర్పస్. ఇది సిద్ధ పోర్టిఫోలియో. మోషన్ సిక్నెస్, అలాగే నేసల్ బ్లాకేజ్, అలాంటిది ఏదైనా ఉంటే మా దగ్గర ఒక బామ్ ఉంటుంది. సప్త తులసి ప్లస్ మెంథోల్, క్యాన్సర్, యూకలిప్టస్ అంతా కలుపుకొని అందులో యాడ్ అవుతుంది. ఇది గుడ్. డియోడరెంట్స్లో, కాస్మెటిక్స్లో దీని ఎక్స్పర్ట్స్ వాడతారు.
జెల్స్ కూడా వాడుకోవచ్చు. ఇది ఒక 60 మిల్లీ వాడితే చాలండి. ఇలా మీకు చాలా బ్లాక్ వెళ్ళింది కదా సార్, కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి లేదా కొంచెం హోట్ వాటర్ స్టీమ్ తీసుకోండి ఫేస్ కి, మెడల్ కందా. ఈ పోర్స్ అంతా ఓపెన్ అవుతాయి. ఈ సిరం మనం అప్లై చేసి ఇలా ఇలా రాయకూడదు, మనం అంతా రాస్తాం కదా, ట్యాప్ చేసి స్ప్రెడ్ చేయండి చెవులకి, మెడల్ కంద కలిపి. ఈ స్పైస్ గార్డెన్లో మనతో పాటు ఒక లోకల్ గైడ్ కూడా వస్తారు. ఇక్కడ పెరిగే ప్రతి మసాలా మొక్క గురించి, అవి ఎలా పెరుగుతాయో, ఎలా ఉపయోగిస్తారో చాలా ఆసక్తికరంగా వివరంగా చెప్తారు. అందులో ఇది ఆడు కావడం వల్ల ఈ మెలానిన్ అనేది చెప్పాలంటే వర్షం కూడా కావాలి ఈ చెట్టుకి. ఇప్పుడు మీరు ఈ చెట్టు మీ ఊరికి తీసుకెళ్ళిపోయి పెట్టుకుంటే చెట్టు పెరుగుతుంది కానీ కాయలు రావు. ఇక్కడ కూడా మన మూనార్ నుంచి తేకడి దాకా మాత్రమే పెరుగుతుంది. ఇది పెడి మసాలా చెత్త ఇది యాక్చువల్గా అంటే మిమోసిన్ అని ఒక ఆల్కలైన్ ఉందండి ఇందులో, అది క్యాన్సర్ ని కూడా క్యూర్ చేస్తుంది. ఇది హాస్పిటల్ వెళ్తే క్లచింగ్, కటింగ్, గ్లాస్ ప్రింట్ ఉండేదా రూట్ తీయడం కుదరదు. కాన్స్ట్రక్షన్ వచ్చిందంటే అది మళ్ళీ తయారవుతుంది. ఇది అట్లా కాదు, ఆ రూట్ ని క్యూర్ చేసి చూసేస్తుంది మళ్ళీ మళ్ళీ మన బాడీ. హోర్స్ లేదా వాటిలో బ్లీడ్ అది అట్లా ఓయిల్ వాడి ఇక్కడ ఇలా పండినవి అన్ని ఒక్కటే ఎండలో డ్రై చేస్తే బ్లాక్ అయిపోతుంది. ఇంకొకటి గ్రీన్ అంటే ఇలా రెడీ అయినప్పుడు డైరెక్ట్ ఎలక్ట్రిక్ డ్రైలో వేస్తారు. గ్రీన్ పెప్పర్ అంటే ఫ్లేవర్ తక్కువ ఉంటుందండి, అది చైనీస్ ఫుడ్లో సూప్స్లలో వాడుతుంది. దీన్ని చూడండి, మీరు చూస్తున్నది ఇది యాలకుల మొక్కలు. ఈ నేలకి దగ్గరగా పెరిగే చిన్న పొదల లాంటివి. టూర్ పూర్తయ్యాక ఇక్కడ ఒక చిన్న స్పైస్ షాప్ కూడా ఉంటుంది. అదే కాకుండా ప్రకృతి మూలికలతో తయారు చేసిన ఆయుర్వేద ఔషధాలు, హెర్బల్ ఆయిల్స్, హెల్త్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ స్పైస్ గార్డెన్కి రావడం అంటే ఒక చిన్న నేచర్ క్లాస్కి వచ్చినట్టే అనిపించింది. మన వంటింట్లో ఉండే మసాలాలు ఎలా పెరుగుతాయో ఇక్కడ దగ్గరగా నేర్చుకోవచ్చు. అందుకే ఈ గార్డెన్ టూర్ ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఉండింది. ఈ స్పైస్ గార్డెన్ టూర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కేరళలోని ఇంకో అందమైన ప్రదేశంతో త్వరలో కలుద్దాం. Until then, bye.